సర్వోపగతుండెందెందు వెదకి చూడాలి. వెదకి చూడడం అంటే నువ్వు బాగా పరిశీలించి జ్ఞానమును ఆధారం చేసుకుని పరిశీలిస్తే ఆయన వినా ఇంకొకటి లేదు. అదేమిటండి అలా ఎలా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. తండ్రి బంగారం కొట్టు జ్వరం వచ్చిందని కొడుకు కప్పచెప్పి వెళ్ళి పడుకున్నాడు. తెల్లారింది, బాబాయ్ వీడు సరిగ్గా కొట్టు కట్టాడో లేదో అని కొడుకుని పిలిచి, రే కొట్టులో బంగారం ఉందా అన్నాడు. ఉండకపోవడానికి నాన్నగారు ఉంటుందండి, రాత్రి జాగ్రత్తగా కొట్టు తాళాలు వేశాను, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. వెళ్ళి చూసి వచ్చి అన్నాడు, నాన్నగారు కొట్టులో బంగారం లేదన్నాడు. పై ప్రాణం పైన పోయింది తండ్రికి. బంగారం లేకపోవడం ఏమిట్రా, పద జ్వరం ఉంటే ఉంది కానీ వస్తానని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి తలుపు తీసి చూశాడు. లోపల గాజులున్నాయి, హారాలున్నాయి, కంకణములున్నాయి, కేయూరములున్నాయి, భుజకీర్తులున్నాయి, పాదాభరణములున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కర్ణాభరణములున్నాయి, ఉంగరములున్నాయి. ఇవన్నీ చూసి ఓరి బుద్ధిహీనుడా ఇక్కడే ఉంది కదరా బంగారం అన్నాడు. అంటే కొడుకు అన్నాడు, నాన్నగారు బంగారం ఎక్కడుంది, ఆభరణాలు ఉన్నాయండి. ఆభరణములుగా బంగారమే ఉన్నది, అది జ్ఞానము. ఇన్ని రూపాలుగా ఉన్నది పరమేశ్వరుడే అన్న భావన కలిగితే అభేదతత్వం.